సో ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో ఏంటంటే మనం ఛానల్స్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. కొన్ని ఐపీఓకి సంబంధించి కానీ, కొన్ని ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మన ప్రీ మార్కెట్ రిపోర్టు అండ్ ఎవ్రీడే రేపు మార్కెట్స్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఒకసారి కంటెంట్ అనేది చూడండి. డెఫినెట్గా ఏంటంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క వీడియోస్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఎనీహౌ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చేసుకుందాం ఒకసారి. ప్రస్తుతం ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది డిలీట్ చేస్తాను. సో క్లియర్గా ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది చూడండి. ఈ పాయింట్ 19,988 అంటే దగ్గర 20,000 అనుకోండి. 20,000 దగ్గర అయితే రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ అంటే ఏం లేదులే కానీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. అంటే మనకి ప్రీవియస్గా ఈ పాయింట్ దగ్గర ఎక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది లేదు, బట్ మనకి డైరెక్ట్గా ఆల్ టైమ్ హై వచ్చింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ గ్లోబల్కి అంత సపోర్ట్ అయితే చేయట్లేదు కాబట్టి మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. ఓకే, ఒకసారి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది తీసుకుందాం. అండ్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఒక లైన్ అనేది మళ్ళీ డ్రా చేద్దాం. ఇన్ బిట్వీన్ ఇది కూడా డిలీట్ చేద్దాం. ఫిబొనాకీ లెవెల్స్ అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క లో నుంచి ఈ హైకి డ్రా చేస్తున్నాను. ఓకేనా, లో దగ్గర చూడండి, అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్ని. మనకి ఒకటే స్ట్రైట్ లైన్లో ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి కూడా స్ట్రైట్గా మార్కెట్ అనేది పైకి వచ్చేసింది. ఒక మేజర్ పుల్ బ్యాక్ అనేది కనిపించట్లేదు, బట్ ఇది కొద్దిగా మేజర్గానే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అయింది, జూలై 20 నుంచి కూడాను. ఓకేనా, అక్కడ నుంచి కూడా ఇప్పుడు మనకి ఇది 10th అంటే దగ్గర 20 days 15 to 20 days స్ట్రగుల్ అయింది మార్కెట్. అండ్ గ్లోబల్గా ఏంటంటే మనకంత సపోర్ట్ అయితే కనిపించట్లేదు. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏది 19,245 అండ్ 19,245 అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఏదైతే ర్యాలీ చేసిందో ర్యాలీలో 23.6% రిట్రేస్మెంట్ లెవెల్ ఇది ఫిబొనాకీ టూల్ అనమాట. ఫిబొనాకీ టూల్ అనేది చాలామంది ప్రొఫెషనల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మార్కెట్ మళ్ళీ డిప్ అయినప్పుడు బై చేసుకోవడానికి, అంటే తగ్గినప్పుడు బై చేసుకోవడానికి ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. లేదు అంటే కూడా ఒకవేళ మార్కెట్ కరెక్షన్ ఏ పాయింట్ దాకా వచ్చింది అంటే ఎంత పర్సెంట్ కరెక్షన్ జరిగింది అనేది తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క ఫిబొనాకీ టూల్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతం మనమైతే ఏది కూడా యాంటిసిపేట్ చేయొద్దు, అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో బేస్డ్ ఆన్ ద సింపుల్ అనాలిసిస్ అనేది ట్రై చేద్దాం. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది క్లియర్గా. చూడండి, ఇది ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ లైన్ అనమాట. మంచి స్ట్రక్చరల్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఇది బ్లాక్ కలర్లోది. మనం ఏం చేసుకున్నాం, ఈ యొక్క పాయింట్ని అండ్ ఈ యొక్క పాయింట్ని కలుపుతూ డ్రా చేసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది, అంటే కిందకు వచ్చేసింది మార్కెట్. ఏదైతే ట్రెండ్ లైన్ అనుకుంటున్నామో ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేయలేదు, బట్ ఏం చేశారంటే మళ్ళీ పైకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్నే రెసిస్టెన్స్ లాగా తీసుకుందనమాట. తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది కిందకి రావడం అనేది కనిపిస్తూ ఉంది దీంట్లో. అయితే ఈ పాయింట్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ స్ట్రక్చర్ ఏం లేదు, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాం కాబట్టి. ఈ యొక్క 19,300 అండ్ మనం ఫిబొనాకీ 23% లెవెల్ ఏంటి 19,240 దానికి దగ్గరలో ఉంది. ఇక్కడ చూడండి 19,302 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఈ ఒక్కసారి ఈ ట్రెండ్ లైన్ అనేది డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి మొమెంటం అయితే షిఫ్ట్ అయిందని చెప్పేసి ట్రెండ్ లైన్ ద్వారా తెలుస్తుంది. ఒక్కసారి దీన్ని 1 hour టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేస్తున్నాను. 1 hour టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేసినప్పుడు క్లియర్గా మనకి ఈ పాయింట్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. బట్ మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుందో ఇక్కడ మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో మనం కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్స్ లాంటి లైక్ 15 minutes కానీ 1 hour కానీ కన్వర్ట్ చేస్తే ఇది షార్ట్ టర్మ్లో డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. చూడండి, ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసింది. బట్ అగైన్ ఏంటంటే ఒక మేజర్ స్వింగ్ అనేది తీసుకుంది, కానీ ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయలేదు. ఓవరాల్గా మార్కెట్ అనేది లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఈ యొక్క లోవర్ లో
లోవర్ హైస్ ఫార్మేషన్ బట్టి మనం ఏంటంటే మార్కెట్ షార్ట్ టర్మ్లో, ఎందుకంటే మనం చూస్తుంది చాలా స్మాల్ టైం పీరియడ్ కాబట్టి లైక్ 1 అవర్, అందుకని షార్ట్ టర్మ్లో మనం ఏం చెప్పొచ్చు అంటే డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు వెరీ సింపుల్గా. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి 19,300 లెవెల్ చూడండి, 19,300 లెవెల్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి బౌన్స్ అయిందనుకోండి, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లెవెల్ అనమాట. ఈ యొక్క లెవెల్ అనేది దగ్గర దగ్గర ఏంటి 19,660-70 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ ఒక హారిజెంటల్గా ఒక లెవెల్ అనేది మార్క్ చేస్తాం చూడండి, మనకి డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది 19,630 640 దగ్గర, ఓకేనా, 650 అనుకుందాం రఫ్గా. ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది మార్కెట్ అదే లెవెల్ని. ఒకవేళ మార్కెట్ అనేది వస్తే మనం ఇక్కడ ఏదన్నా స్మాల్ డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే తీసుకోవచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే కూడా నాకు తెలిసి 19,648 650 లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగాలి. అప్పుడే మార్కెట్లో ఏంటంటే మళ్ళీ బుల్స్ అనేది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ అప్ సైడ్ ఒక షాలో అనేది కనిపిస్తుంది, డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో చూద్దాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇది ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది నాకు డౌన్ సైడ్. ఈ యొక్క లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 19,300. ఒకవేళ ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయాలంటే ఈ లెవెల్ అనేది అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, మనం ఏం చేయొచ్చు, క్యాండిల్ కింద సెల్ అనేది చేసుకొని క్యాండిల్ పైన కానీ లేకపోతే రీసెంట్ స్మాల్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ యొక్క స్వింగ్ హై పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి డెఫినెట్గా చాలామంది వాచ్ చేస్తుంటారు. ఒకవేళ మార్కెట్ అనేది కిందకి రావడం అనేది జరిగిందనుకోండి, చాలామంది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఒక క్విక్ మూవ్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం, ఓవరాల్గా ఎలా ఉందనేది చూద్దాం అంతే. ఓకే, సో మనం కరెంట్ వీక్ అనేది చూస్తే ఇక్కడ చూడండి కాల్స్ ఎక్కువగా ఉన్నాయి, పుట్స్ కూడా ఉన్నాయి, కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఓవరాల్గా సింపుల్గా బేరిష్ పొజిషన్స్ అయితే మార్కెట్లో క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ అనేది చూసుకుంటే కూడా కాల్స్ ఎక్కువ అమ్మారా, కాల్స్ ఎక్కువగా అమ్మారు నెక్స్ట్ వీక్ కూడా. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లో నుంచి అగైన్ ఏంటంటే ఫిబొనాకీ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్గా దగ్గర దగ్గర 38,600 46,300 దగ్గర దగ్గర 7,700 పాయింట్లు అనేది మూవ్ అయిందనమాట వితౌట్ స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ ఎక్కడా కనిపించట్లేదు. దాని గురించి చూద్దాం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఫ్టీ ఏమో కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. ఎట్లా చెప్తున్నాం మనం స్ట్రెంగ్త్ ఉందని చెప్పేసి, ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి ఈ యొక్క 23% అనేది క్రాస్ చేసింది ఆల్రెడీ. నిఫ్టీ ఏమో 23% పైనే ట్రేడ్ అవుతుందన్నమాట. సో నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్ అయితే మనకి ఆల్రెడీ బొంబార్డ్ చేసింది, ఈరోజు కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో ఇది యాక్చువల్గా 23% లెవెల్, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కూడాను. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. సో దాని తర్వాత మనం ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ లెవెల్స్. అండ్ ఇది వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట, 38%, 43,396 అంటే 43,400. ఓకే, సో ఇప్పుడు దగ్గర నుంచి కూడా ఎన్ని పాయింట్లు ఉందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దగ్గర నుంచి కూడాను మనకి 774 పాయింట్లు ఇంకా డౌన్ సైడ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో. ఓకేనా, ఓకే, ఇంట్రాడేలో అయితే కాదు. ఎనీహౌ ఇక్కడ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 46,354 అనేది రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంతకుముందు మనం ఈ యొక్క సపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే అక్కడ ప్రీవియస్గా బౌన్స్ అనేది జరిగింది కాబట్టి. బట్ ఆ లెవెల్ అనేది సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేశాడు ఇక్కడ. ఓకే, బట్ ఈ క్యాండిల్ పైన అయితే క్లోజ్ చేయలేకపోయాడు. మళ్ళీ ఈ యొక్క క్యాండిల్ని బొంబార్డ్ చేశాడు హైని, బట్ సక్సెస్ఫుల్గా ఏంటంటే ఫెయిల్ అయ్యాడు అనమాట. సో ఎనీహౌ ప్రైస్ యాక్షన్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెసిషన్, హ్యాంగింగ్ మ్యాన్, ఫాలోఅప్ క్యాండిల్, దాని తర్వాత డౌన్ సైడ్ ఫాలోఅప్ అనేది కనిపించింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ అనేది జరిగింది. దాని తర్వాత మనకి ఉన్న సపోర్ట్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అప్రాక్సిమేట్గా. ఓకే, డౌన్ సైడు. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి 44,550 అప్రాక్సిమేట్గా ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. దాని తర్వాత 43,400 రఫ్గా
మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనమాట. సో మేబీ రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది, ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఎం ప్యాటర్న్ టెస్ట్ చేసుకుంది. షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఒక లో క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక లో క్రియేట్ చేసింది. సో షార్ట్ టర్మ్లో ఏంటంటే అట్లీస్ట్ మనం దీన్ని డౌన్ ట్రెండ్గా కన్సిడర్ చేసుకోవచ్చు, రైట్. సో అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రీవియస్ క్లోజ్ కూడా మళ్ళీ బ్రేక్ డౌన్ జరిగింది. మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఇదే అనమాట. అయితే మనం ట్రెండ్ లైన్ అనేది ఒకసారి డ్రా చేసుకుందాం ఫ్రెష్గా. ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్రెండ్స్ మనకి ఫ్రెష్గా లాంగ్ యాడ్ అయ్యేది ఎప్పుడంటే ఈ యొక్క లెవెల్ పైన అనమాట. ఏది ఇక్కడ చూడండి, మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 45,115 అనుకుందాం. సో రఫ్గా 45,100 గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే దెన్ ఏంటంటే మనకి ఏదన్నా కంప్లీట్గా ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. ప్రస్తుతానికైతే మనం డౌన్ ట్రెండ్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ వాళ్ళు టెస్ట్ చేసే లెవెలు ఓకే ఈ యొక్క లెవెల్ అయ్యి ఉంటుంది. బట్ మీన్ వైల్ ఏంటంటే మనకి ఇది డిమాండ్ జోన్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా చూడండి ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది, ఏది చాలా కన్సోలిడేషన్ తీసుకుంది. ఇక్కడ కన్సోలిడేషన్ నుంచి బయటకు వెళ్ళింది కాబట్టి దీన్ని వాల్యూ ఏరియా అంటాం అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ టార్గెట్తో అయితే మనం ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోవద్దు, ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ చాలా అక్యుములేషన్ జరిగింది. మళ్ళీ వచ్చినప్పుడు ఇదే జోన్ ఏంటంటే డిఫెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకే, అందుకని మనం ఏంటంటే విత్ లిమిటెడ్ రిస్క్ ట్రేడ్స్ అనేది తీసుకోవాలి. కంప్లీట్గా ఈ యొక్క టార్గెట్తో మనం వెళ్ళలేం, ఎందుకంటే మనం ఎంతమంది చూసాం ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా, మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి ఇదే లెవెల్లో అంటే ఈ యొక్క లోన్ టచ్ చేయకుండా ఇక్కడెక్కడే కన్సల్టేషన్ తీసుకుని కూడా వెళ్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద పాసిబిలిటీ. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. అండ్ కరెంట్ వీక్ చూస్తే కాల్సే సెల్ చేశారు. అండ్ నెక్స్ట్ వీక్ చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. పుట్స్ సెల్ చేశారు, కొద్దిగా ఉంది డిఫరెన్స్. ఒక రకంగా ఏంటంటే కాల్స్ పుట్స్ ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. లైట్గా పుట్స్ అయితే సెల్ చేశారనమాట. ఓకే, కరెంట్ వీక్లో మాత్రం స్టిల్ బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక ఒకసారి ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీలో ఎలా ఉందని చెప్పేసి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇవన్నీ ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది, మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఓకే, ప్రీవియస్గా ఇక్కడ మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది, ఇండిషియేషన్ ఫాలోఅప్ క్యాండిల్, దాని తర్వాత మళ్ళీ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది మార్కెట్. ఓకే, సో షార్ట్ టర్మ్లో మనం 1 అవర్ కన్వర్ట్ చేసుకుంటే ఇది డౌన్ ట్రెండ్లో ఉందన్నమాట, యాజ్ ఇట్ ఈస్గా బ్యాంక్ నిఫ్టీ లాగే. మనమైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసే లెవెల్స్ ఏంటంటే ఈ లెవెల్స్ అనమాట. 1 అవర్ టైం ఫ్రేమ్లో వాల్యూ ఏరియా అనేది ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క జోన్లో చాలా అక్యుములేషన్ అనేది జరిగింది కాబట్టి మనం డైరెక్ట్గా అథెంటికేషన్గా వెళ్ళలేము, ఈ యొక్క లెవెల్ దాకా వెళ్తుందని చెప్పేసి 19,215 దాకా. సో ఇన్ బిట్వీన్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు, బట్ కొద్దిగా రూమ్ అయితే డౌన్ సైడ్ కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ చూస్తే దీంట్లో కొద్దిగా కాల్సే ఎక్కువ అమ్మారు ఓవరాల్గా. ఓకేనా, నెక్స్ట్ వీక్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్లో కూడా కాల్సే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా బెరిష్ పొజిషన్స్ అనేవి మార్కెట్లో కనిపిస్తున్నాయి. మనం ఇదేదైతే మాట్లాడుకుంటున్నాం ఇది వచ్చేసరికి బిగ్గర్ లెవెల్స్. అండ్ మిడ్ క్యాప్ అనేది ఒకసారి చూద్దాం. మిడ్ క్యాప్ మనకి డైలీలో చూద్దాం. డైలీలో మేజర్గా అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సపోర్టు. ఇది బ్రేక్అవుట్ అవ్వనంతకాలం ఏది 8,410 అనేది మనకి ఒక సపోర్ట్ ఉందన్నమాట ఇక్కడ మల్టిపుల్ టైమ్స్. సో ఇది కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా ట్రెండ్ అనేది కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఓకేనా, ఇట్లా చిన్నగా వెళ్ళే స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డైలీలో. అదేవిధంగా మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మనం అనుకున్నాం ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితేనే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ మోరోవర్ ఏంటంటే ప్రీవియస్గా మనం మార్క్ చేసుకున్న సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఇదనమాట అప్రాక్సిమేట్గా. సో 1, 2 అప్రాక్సిమేట్ 3 టైమ్స్ అనేది 8,500 దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది. సో సిగ్నిఫికెంట్గా ఇక్కడ ఏంటంటే కన్సోలిడేషన్ నుంచి అంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం కన్వర్ట్ చేసుకున్నట్టే 15 మినిట్స్ కన్వర్ట్ చేస్తున్నాను. ఒక కన్సోలిడేషన్ నుంచి బయటికి రావడం అనేది కనిపించింది. ఇక్కడ చూడండి మంచి ప్యాటర్న్ ఇది. ప్రీవియస్గా సేమ్
బౌన్స్ అయింది, ఇక్కడ బౌన్స్ అయింది, బౌన్స్ అయింది, బౌన్స్ అయింది. అండ్ మోరోవర్ ఈ యొక్క ప్యాటర్న్ని ఏమంటారు అనేది మీకే ప్రశ్న వేస్తున్నాను, కింద కామెంట్ అనేది చేయండి. ఇక్కడ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో మొత్తం డిలీట్ చేస్తున్నాను. ఈ ప్యాటర్న్ లైవ్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీకు బెటర్ రిటర్న్స్ కూడా వస్తాయి. ఈ యొక్క ప్యాటర్న్ని మనం ఏమంటాము అనేది నేను ఇక్కడ క్విజ్ లాగా అడుగుతున్నాను అనుకోండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది, సేమ్ లెవెల్ బౌన్స్ అయింది, బౌన్స్ అయింది, బ్రేక్అవుట్ అయింది. సో ఈ ప్యాటర్న్ ఏమంటారు అనేది మీరు కింద కమెంట్ అయితే చేయండి. ఓకే, దాని తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది. నేనైతే ఈ యొక్క లెవెల్ అనేది ప్రస్తుతం వాచ్ చేస్తున్నాను. ఇది షార్ట్ టర్మ్ కోసం 8505 అనమాట డౌన్ సైడ్. సో ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండ్లోనే ఉంది, ఐ మీన్ షార్ట్ టర్మ్లోనే మాట్లాడేది. ఓకేనా, మార్కెట్ అనేది కొద్దిగా బ్రాడర్ ఇండెక్స్ వీక్గా ఉందనుకోండి. ఫస్ట్ ఫిన్నిఫ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా, అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక అలర్ట్ కూడా చెప్తున్నాను. మీరు ఈ యొక్క ఆల్ టైమ్ హైలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకేనా, మళ్ళీ కరెక్షన్ జరిగినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి బెటర్ రిజల్ట్స్ కోసం. ఓకే, సో ఇవి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఫ్రెండ్స్. మనకి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో చేస్తాను. ఓకే, హోప్ వీడియో హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అనేది నేర్పుతున్నాం కాబట్టి మనం మేబీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి భావిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.